వెల్కమ్ టు మెగాని టీవీ బన్నీ టాపిక్. సౌత్ ఏషియా రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. నిన్నటి వరకు శత్రువులుగా ఉన్న దేశాలు నేడు మిత్రులుగా మారుతున్నాయి. నమ్మినోడే ముంచేస్తాడు, కానీ అవసరమే శత్రువుని కూడా ఆత్మీయుడిని చేస్తుందన్న సామెత ఈ రెండు దేశాల విషయంలో అక్షరాల నిజం అనిపిస్తుంది. అవును, పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య మారుతున్న సమీకరణాల గురించి 1971లో రక్తపాతం మధ్య విడిపోయిన ఈ రెండు దేశాలు ఇప్పుడు రక్షణ రంగంలో ఒక్కటవుతున్నాయి. పాక్ నుంచి యుద్ధ విమానాల కొనుగోలుకు బంగ్లాదేశ్ మొగ్గు చూపుతోందా? అసలు ఇస్లామాబాద్ ఢాకా మధ్య జరుగుతున్న ఈ డిఫెన్స్ డీల్ వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్. దక్షిణాసియా భూభాగంలో గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న సమీకరణాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. ముఖ్యంగా 2024 ఆగస్టులో బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ మార్పులు, షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక పాకిస్తాన్తో సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ఢాకా ఆసక్తి చూపుతుంది. దీనికి తాజా నిదర్శనమే బంగ్లాదేశ్ వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ హసన్ మొహమ్మద్ ఖాన్ జరిపిన పాకిస్తాన్ పర్యటన. దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్ కనిపిస్తున్నాయి. ఒకప్పుడు రక్తపాతంతో విడిపోయినటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇప్పుడు రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నాయి. గోరు చుట్టుపై రోకలిపోటు అన్నట్లు ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్కు ఆయుధాలను అమ్మడం ద్వారా తన ఉనికిని చాటుకోవాలని చూస్తుంది. పాకిస్తాన్ వైమానిక దళాధిపతి, బంగ్లాదేశ్ ఎయిర్ చీఫ్ మధ్య జరిగిన చర్చలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా JF-17 యుద్ధ విమానాల సరఫరాపై వీరిద్దరి మధ్య లోతైన చర్చలు జరిగాయని పాకిస్తాన్ సైన్యం అధికారికంగా వెల్లడించింది. అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ వెయిట్ అండ్ వాచ్ ధోరణిలోనే కనిపిస్తుంది. అత్యాశకు పోతే ఉన్నతి పోతుంది అన్న సామెత ఈ JF-17 విమానానికి సరిగ్గా సరిపోతుంది అని రక్షణ నిపుణులే స్వయంగా అంటున్నారు. చైనాకు చెందిన చెంగ్డు ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ తో పాటుగా పాకిస్తాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ కలిసి దీనిని డెవలప్ చేస్తున్నాయి. ఇది ఒక సింగిల్ ఇంజిన్ లైట్ వెయిట్ మల్టీ రోల్ ఫైటర్. భారత్తో జరిగినటువంటి ఉద్రిక్తతల సమయంలో ఈ విమానం తన ప్రతాపాన్ని చూపిందని పాకిస్తాన్ డబ్బా కొట్టుకున్నప్పటికీ వాస్తవాలు వేరేగా ఉన్నాయి. మే 7 నుంచి 10 వరకు జరిగిన ఉద్రిక్తతల్లో పాకిస్తాన్ ఈ JF-17 కంటే చైనా తయారీ J-10 విమానాలపైనే ఎక్కువగా ఆధారపడిందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. అంటే ముందు వెనుక చూసుకోకుండా పాకిస్తాన్ చేస్తున్న ఈ ప్రచారం కేవలం మార్కెటింగ్ స్టంట్ అని విశ్లేషకుల అభిప్రాయం. బంగ్లాదేశ్ వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ హసన్ మొహమ్మద్ ఖాన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి రక్షణ బృందం పాకిస్తాన్లో పర్యటించింది. ఇస్లామాబాద్లోని ఎయిర్ హెడ్ క్వార్టర్స్లో పాకిస్తాన్ వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిధుతో వారు భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వకమైనది మాత్రమే కాదు, ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి దిశగా పడిన ఒక పెద్ద అడుగు. ఈ పర్యటనలో అత్యంత కీలకమైన అంశం JF-17 ఫైటర్ జెట్లు. బంగ్లాదేశ్ తన వైమానిక దళాన్ని ఆధునీకరించే క్రమంలో పాకిస్తాన్, చైనా సంయుక్తంగా తయారు చేసిన ఈ విమానాల కొనుగోలుపై విస్తృత చర్చలు జరిపింది. బంగ్లాదేశ్ ఫైటర్లకు ప్రాథమిక స్థాయి నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చేందుకు పాకిస్తాన్ అంగీకరించింది. ఈ శిక్షణ కార్యక్రమాలు ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంచనున్నాయి. కేవలం గగనతలం మాత్రమే కాదు, అటు అంతరిక్షంలో కూడా సహకరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా స్పేస్ టెక్నాలజీలో ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. బంగ్లాదేశ్ వైమానిక దళానికి అవసరమైన సూపర్ మార్షక్ శిక్షణ విమానాలను వీలైనంత త్వరగా అందిస్తామని పాకిస్తాన్ హామీ ఇచ్చింది. ఈ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడెడ్. ఈ విమానాలు బంగ్లాదేశ్ నూతన పైలట్ల శిక్షణలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఇది కేవలం విమానాల కొనుగోలులో ముగిసిపోయేటువంటి బంధం కాదు. విమానాల మెయింటెనెన్స్, స్పేర్ పార్ట్స్ సప్లై, టెక్నికల్ సపోర్ట్ వంటి అంశాల్లో దీర్ఘకాలిక ఒప్పందాల దిశగా అడుగులు పడుతున్నాయి. కేవలం చర్చలకే పరిమితం కాకుండా బంగ్లాదేశ్ ప్రతినిధి బృందం పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన కీలక కేంద్రాలను సందర్శించింది. అక్కడ ఉన్నటువంటి ఆయుధ సంపత్తిని, ఆపరేషనల్ సన్నద్ధతను స్వయంగా పరిశీలించింది. పాకిస్తాన్ సాధించినటువంటి తాజా పురోగతిని చూసి బంగ్లాదేశ్ బృందం సంతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం.
చరిత్రను గమనిస్తే 1971లో పాకిస్తాన్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించింది. ఆ తర్వాత జరిగిన యుద్ధం, మారణకాండ రెండు దేశాల మధ్య తీరని లోటును మిగిల్చాయి. 2010లో షేక్ హసీనా ప్రభుత్వం 1971 నాటి వార్ క్రైమ్స్ పై విచారణ చేపట్టి పాకిస్తాన్కు సహకరించిన వారికి ఉరిశిక్షలు అమలు చేసినప్పుడు ఇరు దేశాల మధ్య సంబంధాలు డెడ్ ఎండ్ కు చేరుకున్నాయి. టైమ్ హెల్స్ ఎవ్రీథింగ్ అంటారు. కానీ రాజకీయాల్లో కాలం కంటే ప్రయోజనాలే ముఖ్యం. దశాబ్దాల వైరాన్ని పక్కనబెట్టి ప్రస్తుత అవసరాల కోసం బంగ్లాదేశ్ అడుగులు వేస్తోంది. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ ప్రధానంగా తమ రక్షణ వ్యవస్థలను ఆధునీకరించాలని భావిస్తుంది. పాకిస్తాన్ వద్ద ఉన్న చైనా నిర్మిత యుద్ధ విమానాలు, రాడార్ టెక్నాలజీ బంగ్లాదేశ్కు ఇప్పుడు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఈ సహకారం కేవలం మిలిటరీ ట్రైనింగ్కే పరిమితం కాకుండా ఇంటెలిజెన్స్ షేరింగ్ వరకు వెళ్లేటువంటి అవకాశం ఉన్నట్లుగా సమాచారం. బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్లు బంగ్లాదేశ్ తన రక్షణ అవసరాల కోసం పొరుగు దేశాల మధ్య సమతుల్యతను పాటిస్తుంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఈ సాన్నిహిత్యం దక్షిణాసియాలో ముఖ్యంగా భారతదేశానికి ఒక సవాల్గా మారే అవకాశం కనిపిస్తుంది. బంగ్లాదేశ్ తన విదేశీ విధానంలో ప్రో పాకిస్తాన్ వైఖరిని అవలంబిస్తుండడం ప్రాంతీయ భద్రతపై ప్రభావం చూపవచ్చు. చూశారుగా, 1971లో విడిపోయిన అన్నదమ్ములు మళ్లీ ఒక్కటవుతున్నారు. కానీ ఈ స్నేహం వెనుక ఉన్న అసలు ఉద్దేశాలేంటి? ఇది కేవలం వ్యాపార ఒప్పందమా, లేక భారత్ను టార్గెట్ చేసే వ్యూహమా అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. కేవలం ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం అనేది ఈ ఉదంతం మరోసారి నిరూపించింది.